హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాక్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి రేవంత్ రెడ్డి అయితే మహిళల కోసం ఒక అద్భుతమైన స్కీమ్ అయితే తీసుకొనొచ్చాడో అదేందో ఒకసారి తెలుసుకుందాము. తెలంగాణలో మహిళలు లక్షాధికారులయ్యే మార్గం చూపిస్తుంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో ఆడపడుచులు ఎవ్వరి మీద ఆధారపడకుండా లక్షలు సంపాదించేందుకు ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. రాజీవ్ యువ వికాస పథకం అండి. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన 18-55 ఏళ్ల వయసున్న మహిళలకి స్వయం ఉపాధి కల్పించేందుకు 4,00,000 వరకు ఆర్థిక రుణ సహాయం అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మహిళలు నిర్వహించే బ్యూటీ పార్లర్, టైలరింగ్, కర్రీ పాయింట్, బట్టల దుకాణం, కూరగాయల దుకాణం, అగరబత్తుల తయారీ, చీరల వ్యాపారం, లేడీస్ కార్నర్ వంటి వ్యాపారాలకి ఆర్థిక సహాయం అందించనుంది. అయితే ఈ రుణాలపై 60-80% వరకు సబ్సిడీ అయితే రానుందండి. దీనికోసం అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాలండి. ఆన్లైన్ నుంచి మాత్రమే ఉంటుంది ఇది. అయితే ఈ రుణాలపై 60% నుంచి 80% వరకు ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ అయితే రాబోతుందండి. రాజీవ్ యువ వికాస్ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 5 ఏప్రిల్ 2025 అండి. అయితే ఒక రేషన్ కార్డులో ఉన్న సభ్యుల్లో ఒక మహిళ మాత్రమే ఈ పథకాన్ని అర్హురాలవుతుంది. ఈ దరఖాస్తులకు కావాల్సిన అర్హత పత్రాలు: 1 ఆధార్ కార్డు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు అండ్ లేటెస్ట్ ఇన్కమ్ ఉండాలండి. ఎప్పటిది అయితే అప్పటిది కాదు. అంటే 2 ఇయర్స్ ముందు చేపించుకొని మళ్ళీ చేపించుకోలేదంటే మాత్రం కుదరదు. అండ్ పాన్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, లబ్ధిదారుని ఫోన్ నెంబర్ ఉండాలి. రేషన్ కార్డు లేకుండా మాత్రం అప్లికేషన్ అయితే తీసుకుంటలేదండి, రిజెక్ట్ చేస్తుంది.